హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేరులేని ఛానల్. ఈ రోజు అయితే నువ్వులు ఉండే ఫుల్ వీడియో అయితే చూసేయండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ నువ్వులు తీసుకుని శుభ్రంగా కడిగేసుకునండి, ఆరబెట్టుకొని అవి ఫ్రై చేసుకోవాలి. మరి దానికి కావాల్సిన అరకేజీ తీసుకున్నారనుకోండి, అరకేజీ బెల్లం అయితే తీసేసుకోవాలి. వాష్ చేసేసిన తర్వాత శుభ్రంగా ఆరబెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఫ్రై చేసినప్పుడు మనకు కమ్మటి వాసన వస్తుంది. అలా స్మెల్ వచ్చింది అనుకోండి వేగిని అని అర్థం. ముందు ముద్దగా ఉంటాయి, తర్వాత ఇలా ఇచ్చిపోతాయి అన్నమాట. ఇలా ఇచ్చిపోయినాయి అనుకోండి మనకు తెలుస్తుంది ఫ్రై అయినాయండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. బెల్లం చూపించాను కదా, అది తురిమేసి ఉంచుకోవాలండి. ఈ రెండింటిని కలిపి మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెం అది కొంచెం ఇది కొంచెం అలా నెమ్మదిగా యాడ్ చేసుకుంటూ మనం మిక్సీ అయితే మొత్తం ఉన్న ఐటెం అంతా మిక్సీ జార్లో అయితే పెట్టేసుకోవాలండి. తర్వాత కొంచెం లైట్గా పాలు వేసుకుని, లైట్గా అండి ఎక్కువ కాదు, కొంచెం వేసుకుని రుబ్బుకోవాలన్నమాట బాగా. ఇలా చూసారా ఏ విధంగా అయిందో పౌడరు. ఇలా అంటే మనం చుట్టలేం కాబట్టి బెల్లం వేసేసుకోవాలి. ఇలా బెల్లం అది ఇది కలుపుకొని బాగా మిక్సీ పట్టుకుని పేస్ట్లా అయితే రెడీ చేసుకోవాలండి. చూసారు ఈ విధంగా వచ్చిన తర్వాత ఇలా డైరెక్ట్గా అయితే మనం చుట్టేయకూడదు. ఏం చేయాలంటే బాగా గట్టిగా పిసకాలండి. అదే పాత రోజుల్లో అనుకోండి కొంచెం కుమ్ముతారన్నమాట. కుమ్మి కొలిది మనకి ఆయిల్ బయటకు వస్తుంది. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు ఏంటంటే మనం మిక్సీలో వేసేస్తున్నాం కాబట్టి అంత ఆయిల్ అన్నది బయటకు రాదు. మనమే ఇది గట్టిగా బాగా నొక్కేసుకుని ఇలా చేశారనుకోండి మనకి ఎంతో చక్కటి నువ్వులుండ అయితే రెడీ అయిపోతుంది. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఎవరికైనా బ్యాక్ పెయిన్ ఉందనుకోండి రోజు ఒకటి తినండి. పిల్లలకి రోజు పెట్టారనుకోండి రక్తహీనత అన్నది తగ్గుతుంది అన్నమాట. ఇది కంపల్సరీగా రోజు తినడం అలవాటు చేసుకోండి. నేను చాలా సింపుల్ స్టెప్స్లో అయితే చూపించాను. మీరు కూడా అలా చేసుకోవాలనుకుంటున్నాను. మీరు అందరూ హెల్తీగా ఉండాలనుకుంటున్నానండి. చూసారా ఏ విధంగా మా మదర్ చేస్తున్నారు, నున్నగా చేసుకోవాలండి. అదే మనం చూసారా అలా పొడికి చూసారు ఇప్పుడు ఏ విధంగా ప్రెస్ చేస్తున్నాం అంతే గట్టిగా, అంటే కొంచెం ఆయిల్ అన్నది బయటకు వస్తుంది అన్నమాట. అప్పుడు మనకి పిండి రెడీ అయింది. పూర్వం అనుకోండి దంచేవారు, బాగా దంచి కొలిది ఆయిల్ బయటకు వచ్చేది. ఇప్పుడు అంత అలా ఉండట్లేదు కదా. సో మనం కొంచెం అనుకోవాలన్నమాట. అప్పట్లోనే అంత దంచి చేసుకునేవారంటే దాని ఎంత హెల్తీ ఉందో చూసారా. అందులో ఇలాగా చుట్టుకోవాలండి అన్నీ. చూసారా ఏ విధంగా రెడీ అని అన్నీ రెడీ అయిపోయి ఉండలేండి మాకు. ఇంకా పిల్లలకి మాకు అందరికీ పనికొచ్చేలాగా అయితే ఒక 1/2 కేజీ అయితే చేసుకున్నాము. అలా హాఫ్ కిలో ఒక 2 మంత్స్కి ఒకసారి చేసి పెట్టుకున్నారనుకో, రోజుకొకటి అలా తిన్నారనుకోండి చాలా మంచిది, చాలా హెల్దీ కూడాను. మీకు ఏంటంటే డిఫరెన్స్ బాగా తెలుస్తుంది అన్నమాట. వెనుముక అన్నది గట్టిపడి నడువు లాగడం అవి తగ్గుతాయి. పిల్లలకి రక్తహీనత అనేది కూడా బాగా తగ్గిపోతుంది. మీరు కంపల్సరీగా తినను అన్న వాళ్ళకి ఏదో రకంగా అలవాటు అయితే చేయండి. రోజు ఇంత ఉండలు కాకపోయినా చిన్న చిన్న ఉండలైనా చేసి, పిల్లలు చిన్నగా స్మాల్గా ఉన్నాయంటే వాళ్ళు ఇష్టపడతారు కదా. సో మీరు కూడా అదే విధంగా వాళ్ళకి అలవాటు చేయండి. కంపల్సరీగా పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఇది పూర్వకాలపు వంట అండి. ఇంతకు ముందు అయితే వీటితో బూరెలు కూడా చేసుకునేవారు, పూర్ణం బూరెలాగే చేసుకునేవారు. అందుకే అప్పట్లో వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉంటున్నారు. మనం చూసేటప్పటికి ఇంత ఇలా ఉంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మీకు కానీ నచ్చుంటే ఒక లైక్ అయితే చేసేయండి. బాయ్ బాయ్.